నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 120 జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేశారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా అధికారిక లాంఛనాలతో జరిగింది. విగ్రహావిష్కరణ అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రముఖులు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. 10వ తరగతి పరీక్షల మొదటి రోజే విశాఖలో ఒక ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన ఘటన చోటు చేసుకుంది. పరీక్షా కేంద్రం విషయంలో తికమకపడి ఆందోళనలో ఉన్న ఒక విద్యార్థినికి పోలీసులు అండగా నిలిచి ఆమె సకాలంలో పరీక్ష రాసేలా చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థినికి కణితి హైస్కూల్లో పరీక్షా కేంద్రం కేటాయించారు. అయితే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు గందరగోళంతో ఆమెను పొరపాటుగా గాజువాకలోని పరీక్షా కేంద్రం వద్ద దించి వెళ్లారు. లోపలికి వెళ్లాక ఇన్విజిలేటర్ హాల్ టికెట్ పరిశీలించగా అది తన సెంటర్ కాదని తేలింది. సమయం మించిపోతుండటంతో ఆ విద్యార్థిని కన్నీరు పెట్టుకుంటూ బయటకొచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ఏడుస్తున్న విద్యార్థిని గమనించి వెంటనే ఆరా తీశారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ట్రాఫిక్ మరియు సమయాన్ని పరిగణలోకి తీసుకుని తమ వాహనంపై ఆమెను ఎక్కించుకుని యుద్ధ ప్రాతిపదికన కణితి రోడ్లోని అసలు పరీక్షా కేంద్రానికి తరలించారు. పోలీసుల చొరవతో ఆ విద్యార్థిని సరిగ్గా పరీక్ష ప్రారంభ సమయానికి సెంటర్కు చేరుకోగలిగింది. పరీక్ష రాసే అవకాశం లభించడంతో ఆ విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులంటే కేవలం లాఠీలు పట్టేవారే కాదు, ఆపదలో ఆదుకునే ప్రాణదాతలు కూడా అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశంలో గ్యాస్, చమురు రంగాల్లో సంక్షోభం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు ఒకే గ్యాస్ కనెక్షన్ మాత్రమే కలిగి ఉండాలని, రెండో కనెక్షన్ ఉంటే వెంటనే తిరిగి ఇచ్చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. పైపుడు న్యాచురల్ గ్యాస్తో పాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్ సంబంధిత ఏజెన్సీలకు తిరిగి ఇచ్చేయాలని తెలిపింది. ఒక గృహానికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రులకు ఎప్పటికీ చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు జిల్లా పెదవేగి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గొప్ప యోధుడన్నారు. ఆంధ్రుడు చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు మనందరికీ మార్గదర్శకులన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితాన్ని నేటి తరంతో పాటు భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 6.5 ఎకరాల్లో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్
చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, పెదవేగి సొసైటీ అధ్యక్షులు తాజా సత్యనారాయణ, సర్పంచ్ తాతా శ్రీరామూర్తి, ప్రముఖులు బొప్పన సుధాకర్, ఈడుపుగంట అనిల్ కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆకాతపు స్వామి, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, కొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, సబ్వివిస్ కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, శ్రీరాముల విజయలక్ష్మి, దాట్ల జగన్నాథరాజు, చింతకాల సత్యనారాయణ, ఏరుబడి సతీష్, శ్రీరాముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి. जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి. जोहार పొట్టి శ్రీరాములు గారు, जोहार పొట్టి శ్రీరాములు గారు, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి, అమరజీ పొట్టి శ్రీరాములు గారికి, जोहार अमरजी పొట్టి శ్రీరాములు గారికి. గౌరవనీయులు పెద్దలు పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినం పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన మిత్రులు, మరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర్రి రాము గారు, మరి వేళ మనం అందరం కూడా ఎంత మంచి విధానంలో ఒక పద్ధతిలో మనం నివసించుతున్న రాష్ట్రంలో దానికి కారణభూతులైన మరి ఏదైతే ఆయన త్యాగ ఫలితమే ఈవేళ మనకందరికీ స్వేచ్ఛా వాతావరణం రావడం జరిగింది. అది పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్షతో ఆయన 58 రోజులు చేసిన తర్వాత 59వ రోజున అసూలు బాసివ్వడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఈవేళ మన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక శృతివనం కట్టడానికి ఈవేళ సాయంత్రం శంకుస్థాపన, పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలన్న దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మరి ఉందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా మన జిల్లాలో ఏదైతే పెనుగొండ పేరుందో ఆ వాసవి ఆలయాన్ని దర్శించి ఆ వాసవి మాత ఆశీర్వచనాలు తీసుకుని పెనుగొండ పేరును వాసవి మాత పేరుగా మార్చడం మరి ఒక విశేషంగా భావిస్తా ఉన్నాం. వాసవి పెనుగొండ మరి నామకరణం చేయడం జరిగింది. అంటే ఆర్యవైశ్యుల పట్ల మరి ఆ అభిమానాన్ని చాటుకున్నారు. ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ లో గతంలో అయితే ఇంతకు ముందు నా ముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పారు, మద్రాసి అనేవారు. ఆ మద్రాసి అనే పదాన్ని మరి రూపుమాపిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఎందుకంటే ఆ అమరజీవి ఈవేళ మన ముందు లేకపోవచ్చు, కానీ ఆంధ్రుడంటే ఒక గుర్తింపు ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా మరి గుర్తించే విధంగా ముఖ్యంగా తీసుకొచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తికి ఈవేళ నివాళులు అర్పించుకోవడం మనందరి బాధ్యత. తప్పనిసరిగా ఏ కార్యక్రమం ఉన్నా లేకపోయినా సరే ఆయన కార్యక్రమాన్ని చేయాలని తెలుగుదేశం పార్టీ మరి ఒక ఆదేశానుసారం ఆదేశం జారీ చేసింది. అయితే
మనం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావడం, మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర మనం ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈవేళ మరి ఖచ్చితంగా మీరందరూ చేయాలన్న పరిస్థితి ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీకి పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న అభిమానం అని చెప్పక తప్పదు. అలాగే ఆర్యవైశ్యులు ఎందులోనూ తక్కువ లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే వాళ్ళందరితోనూ కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తులు అందరూ కూడా ఆర్యవైశ్యుల్లో ఉంటారు. ఇవాళ మరి ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి చేసిన రోసయ్య గారు ఓ పెద్ద ఆయన, చక్కగా ఆయన పరిపాలన మరి చేయడం జరిగింది. ఈవేళ అలాంటి అవకాశాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తులు మరి ఈవేళ ఆర్యవైశ్య సమాజంలో ఉన్నారు. ఈవేళ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రానికి ఏదైతే మంచి చేశారో ఆయన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగు జాతి, మన ఒక్కడే కాదు, తెలంగాణ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఈవేళ 10 మందికి తెలిసేలా చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అది గుర్తుంచుకుని ఆ మహానుభావుడికి మరి ఆత్మశాంతి కలగాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కిలపర్తి వెంకట్రావు కుమార్తె కావ్య నూతనంగా ప్రారంభించిన కావ్య డయాగ్నోస్టిక్స్ ను తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సైన్స్ డే సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యాలయంలో సైన్స్ ఫేర్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీలో విజయం సాధించిన వారిని అభినందించి వారికి మెడల్స్ మరియు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి విద్యాలయం చైర్మన్ ఎస్ విష్ణుమూర్తి, సెక్రటరీ కరస్పాండెంట్ ప్రవాస్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సిహెచ్ లవకుమారి, తులసి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ శ్రీ బొలసిలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవపేతంగా అనిర్వచనీయంగా జరుగుతుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీలో బాసంశెట్టి రామ తులసి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం గ్రామ దేవత బొలసిలమ్మ అమ్మవారి కరగల ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మహిళా మండలందరూ అమ్మవారి జాతరలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. గరగల ఊరేగింపు అనంతరం బొలసిలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జన సైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ కొంచెం అటల్ ఒక ఫోటో తీస్తాను. ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 23వ వార్డుకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త
అనుమూల దుర్గాప్రసాద్ కాలికి గాయమైందని తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ పట్నాల గణపతి, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, వైసీపీ నాయకులు రెడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పరమర విప్పరు గ్రామం వడ్డిగూడెం ప్రాంతానికి చెందిన వైసీపీ నేత గణసాల నాగరాజ్ తండ్రి ఆదిశేషు అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పడమర విప్పరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.